హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసి ఉంటుంది ఈ మంత్ మొత్తం మనం ఒక స్పెషల్ కార్డ్ యూజ్ చేసి కార్డ్ ట్రిక్స్ చేస్తున్నాం. ఆ కార్డే ఇదనమాట. సో దీన్ని డబల్ బ్యాకర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ కార్డ్ సెట్స్లో ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఏవో ఒక 2 ప్లేయింగ్ కార్డ్ సెట్ని ఇట్లా ఫేస్ టు ఫేస్ స్టిక్ చేసినా కూడా అలానే కనబడుతుంది అనమాట. సో ఈ మంత్ మొత్తం నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ అండ్ అటుపోయిన వీక్ 2 కార్డ్ ట్రిక్స్ నేర్పించాను. బట్ ఈ వీడియోలో 1 కాదు 2 కాదు 3 కార్డ్ ట్రిక్స్ నేర్పించబోతున్నాను అనమాట, డబల్ బ్యాకర్ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం ఆ ట్రిక్స్ ఏంటో అవి ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, దగ్గర ఒక నార్మల్ సెట్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి, షఫల్డ్ కార్డ్స్. సో దీంట్లోంచి మీరు స్పెక్టేటర్ని ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమనొచ్చు. సో నేను బేసిక్గా ఇట్లా కార్డ్స్లో డ్రిబుల్ చేస్తుంటాను అనమాట. సో స్పెక్టేటర్ ఎక్కడో చోట స్టాప్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చెప్పాడు అనుకుందాం. సో మీరు ఈ కార్డ్ చూసి గుర్తుపెట్టుకోండి, నేను చూడను. ఓకే, సో ఇప్పుడు నేను కార్డ్స్ మళ్ళీ షఫల్ చేస్తాను. సో ఆ కార్డ్ ఎక్కడో మధ్యలో ఉంటుంది. సో బేసిక్ ఐడియా ఏంటంటే కార్డ్స్ మీరు చూసిన కార్డ్ సెట్లో మధ్యలో ఎక్కడున్నా సరే నేను ఎప్పుడైతే ఇలా స్నాప్ చేస్తానో చిటికేస్తానో ఆ కార్డ్ మధ్యలో నుంచి పైకి వచ్చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, ఓ ఈ కార్డ్ కాదా, బట్ అట్లీస్ట్ క్లోజ్గా వచ్చినట్టున్నా. ఓకే, ఎనీవే ఈ కార్డ్ కాదు. బై ద వే ఒకసారి ఏమవుతుందంటే నేను చిటికే కొంచెం గట్టిగా వేసినప్పుడు ఆ కార్డ్ అనేది ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదొక ప్రాబ్లం ఉంది మ్యాజిక్ ట్రిక్లో. చూద్దాం ఇప్పుడు చూడడం. సో ఇక్కడ మీరు చూస్తే బాక్స్లో ఒక కార్డ్ ఉంది, రైట్? అండ్ ఇంకా వేరే కార్డ్స్ ఏం లేవు ఈ బాక్స్లో. ఇప్పుడు ఈ కార్డ్ మీ కార్డో కాదో చూద్దాం. ఓకే, సో మీ కార్డ్ మీకు గుర్తుంది కదా. సో గైస్, ఇది ట్రిక్. ఇప్పుడు ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది డబల్ బ్యాకర్తో చేయగల మంచి ఎఫెక్ట్ ఉండే ట్రిక్ అనమాట. ఎందుకంటే స్పెక్టేటర్ కార్డ్ ప్లేయింగ్ కార్డ్ సెట్లో మాయమై ఇంకో చోట ఎక్కడో కనబడుతుందంటే జనరల్గా ఇట్లా టైప్ ఆఫ్ ట్రిక్స్కి రియాక్షన్స్ బాగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ట్రిక్లో డబల్ బ్యాకర్ ఎక్కడ యూజ్ చేశాను, ఆ ట్రిక్ ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు ట్రిక్ స్టార్ట్ కాకముందు ప్లేయింగ్ కార్డ్ బాక్స్లో కానీ ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడైనా పెట్టచ్చు. సో బట్ ప్లేయింగ్ కార్డ్ బాక్స్ అనేది మోస్ట్ రిలేటివ్గా ఉంటుంది. సో ఇలా దీన్ని డబల్ బ్యాకర్ అంటారు బేసిక్గా. సో ఈ డబల్ బ్యాకర్ కార్డ్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ స్టార్ట్ చేయకముందు ఈ బాక్స్లో పెట్టేస్తారు అనమాట. పెట్టేసి పక్కన పెడతారు. అట్లీస్ట్ అది ఈ ట్రిక్ జరిగేటప్పుడు కనబడుతూనే ఉండాలన్నమాట పక్కకు. బట్ దాని మీద ఎక్కువ అటెన్షన్ ఉండద్దు. మీన్వైల్ మీరు ఇంకా స్పెక్టేటర్కి కార్డ్స్ ఇచ్చి షఫుల్ చేయమని కూడా అడగచ్చు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో తర్వాత స్పెక్టేటర్ కార్డ్ షఫుల్ చేస్తాడు. తర్వాత మీరు స్పెక్టేటర్ని ఏదో కార్డ్ సెలెక్ట్ చేసుకోమంటారు. బట్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి అనుకుందాం. బట్ మీరు ఈ కార్డ్ని పైకి కంట్రోల్ చేయడం వచ్చిందనమాట. సో నేను కార్డ్ కంట్రోలింగ్కి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి నేర్చుకోండి. సో స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న కార్డ్ని మీరు ఏదో రకంగా పైకి తీసుకురావాలి. సో అది బేసిక్ ఐడియా అనమాట. సో వన్స్ వాళ్ళ కార్డ్ పైకి వచ్చిన తర్వాత మీరు జస్ట్ అలా చెప్తారు ఏంటంటే నేను ఇలా చిటిగా వేయగానే మీ కార్డ్ మధ్యలో ఉన్న కార్డ్ పైకి వస్తుందని చెప్తారు. కానీ మీరు చూపించేటప్పుడు మాత్రం 2 కార్డ్స్ని టర్న్ చేసి చూపిస్తారు అన్నమాట ఇట్లా. సో ఇలా 2 కార్డ్స్ టర్న్ చేసి చూపిస్తారు. సో దీన్ని డబల్ లిఫ్ట్ అంటారు అనమాట. సో డబల్ లిఫ్ట్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. అది చాలా బేసిక్ మూవ్. నా ఛానల్లో కూడా నేను ఫ్యూచర్లో ట్యూటోరియల్ ఇస్తాను. బట్ మీకు డబల్ లిఫ్ట్ వచ్చినది. సో ఇలా 2 కార్డ్స్ టర్న్ చేసి చూపిస్తారు. సో వాళ్ళు ఆబ్వియస్గా పైన వాళ్ళ కార్డ్ లేదని చెప్తారు. అండ్ మనకు కావాల్సింది కూడా అదే. సో ఇప్పుడు ఇది వాళ్ళ కార్డ్ కాదంటారు ఆబ్వియస్గా. సో మీరు నార్మల్గా పెట్టేస్తారు. సో దానివల్ల పైన వాళ్ళ కార్డ్ లేదు అనేది డౌట్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళ కార్డ్ పైన ఉందా లేదా అనేది డౌట్ క్లియర్ అయిపోతుంది. సో బట్ వాళ్ళ కార్డ్ ఆల్రెడీ పైన ఉంది, బట్ డబల్ లిఫ్ట్ చేసినందుకు వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఇట్లా అవుతుంటుంది. ట్రిక్లో ఇదే చిన్న ప్రాబ్లం అనమాట. ఈ ట్రిక్లో ఏంటంటే ఎప్పుడైతే మనం స్నాప్ కొంచెం గట్టిగా వేస్తామో ఆ కార్డ్ అనేది ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుందని చెప్తారు అనమాట. సో ఇంకా ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు, చేసి కార్డ్ని డైరెక్ట్గా దీని మీద పెడతారు అనమాట. ఎందుకంటే పక్కన పెడితే వాళ్ళు అడగచ్చు
ఇక్కడే చూపించచ్చు కదా అని చెప్పేసి. సో మీరు ఆ కార్డ్ని తీసుకొని డైరెక్ట్గా దీని మీద పెడతారు. పెట్టి ఇంకా ఈ బాక్స్లో ఇంకా వేరే కార్డ్స్ ఏం లేవన్నట్టు చూపిస్తారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డబల్ లిఫ్ట్ చేస్తారు అనమాట. సో ఇంకోసారి డబల్ లిఫ్ట్ చేసినప్పుడు ఈసారి వాళ్ళ కార్డు కనబడుతుంది. అండ్ ఈ కార్డ్ మీరు సపరేట్గా తీసి ఇచ్చేయచ్చు. సో ఇది ట్రిక్. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్ ఏంటో నేర్చుకుందాం. సో గైస్, ఈ సెకండ్ ట్రిక్ అనేది స్పెక్టేటర్ ఇమాజినేషన్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లనో. సో నా కార్డ్స్ ఉన్నాయి. సో వీటిలో నుంచి స్పెక్టేటర్ని ఏదో కార్డ్ సెలెక్ట్ చేసుకోమని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. ఓకే, నేను కూడా చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు సైన్ కూడా చేయమని అడగచ్చు అనమాట స్పెక్టేటర్ని కార్డ్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ సైన్ చేశాడు అనుకుందాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ కార్డ్ని ఇక్కడ చూడ ఇలా మధ్యలో పెడతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే స్పెక్టేటర్ మీరు ఇమాజిన్ చేసుకోమని అడగాలన్నమాట. సో స్పెక్టేటర్ని మీరు ఇట్లా బయటికి ఏదో ఒక వాళ్ళ సెలెక్ట్ చేసుకుని కానీ ఇట్లా బయటికి తీయమని చెప్పండి. ఇలా ఇమాజినేషన్తో ఊరికి అట్లా ఇమాజిన్ చేసుకుంటూ. సో ఇప్పుడు వాళ్ళ కార్డ్ని ఇలా బయటికి తీసి ఆ కార్డ్ని టర్న్ చేసి మళ్ళీ లోపల పెట్టమని చెప్పండి. ఓకే, సో స్పెక్టేటర్ ఇలా కార్డ్ తీసి ఆ కార్డ్ని రివర్స్ చేసి లోపల పెట్టాడు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ని. సో ఇప్పుడు నేను స్ప్రెడ్ చేసి చూపిస్తే అన్ని కార్డ్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ ఒక్కటి టర్న్ బయటికి ఫేస్ డౌన్ ఉంది. మిగతా కార్డ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో వాళ్ళ ఇమాజినేషన్ పవర్ రియల్గా స్ట్రాంగ్గా ఉందని అర్థం. బట్ వాళ్ళు కరెక్ట్ కార్డ్ తీసినారా లేదా, ఇది వాళ్ళ కార్డు కాదు, ఒకసారి చూద్దాం. వావ్, ఇది వాళ్ళ కార్డే. సో వాళ్ళ ఇమాజినేషన్ తీసారంటే స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా చేయాలో మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇది డబుల్ బ్యాకర్తో చేయగల ఇంకో కిల్లర్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ ట్రిక్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే డబుల్ బ్యాకర్ కార్డ్ని సెట్ పైన పెడతారు అనమాట. ఓకే, మీరు ఒకవేళ స్ప్రెడ్ చేసి చూపించేటప్పుడు కూడా ఆ కార్డ్ కనపడకుండా స్ప్రెడ్ చేయండి. ఓకే, ఆ డబుల్ బ్యాకర్ కనపడకుండా స్ప్రెడ్ చేయండి. సో ఆర్ఎల్స్ మీరు ఇలా చూపించచ్చు. తర్వాత మీరు స్పెక్టేటర్ని ఏదో కార్డ్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుందాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కార్డ్ని కొంచెం ఇలా పుష్ చేసి ఇలా పట్టుకుంటారు అనమాట. పైన డబల్ బ్యాకర్ని ఇలా గ్యాప్తో. సో తర్వాత మీరు ఈ కార్డ్ని ఇక్కడ దీని మీద పెట్టి సైన్ చేయమని అడగచ్చు. స్పెక్టేటర్ దీని మీద సైన్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు టర్న్ చేసేటప్పుడు ఈ రెండు కార్డ్స్ని ఒకటే కార్డ్ అలా టర్న్ చేస్తారు. అంటే స్పెక్టేటర్ సెట్ చేసుకున్న కార్డ్ కింద ఉన్న డబల్ బ్యాకర్ రెండింటిని ఒకటే కార్డ్ అలా టర్న్ చేస్తారు. ఓకే, సో రెండు కార్డ్స్ని టర్న్ చేస్తారు. సో బేసిక్గా ఇప్పుడు ఆ డబల్ బ్యాకర్ అనేది పైకి వచ్చేసింది. సో ఈ డబుల్ బ్యాకర్ని మధ్యలో పెడుతున్నామని చెప్తారు. సో ఇట్లా మధ్యలో పెడుతున్నట్టు పెట్టేస్తారు అనమాట. సో తర్వాత చిన్న డ్రామాలో ప్లే చేస్తారు. ఒక కార్డ్ని మీరు ఇమాజిన్ చేయండి, ఇలా బయటికి తీసి మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ని ఇలా బయటికి తీసి రివర్స్ చేసి లోపల పెట్టినట్టు ఇమాజిన్ చేసుకోవడం చెప్తారు. సో అది డబుల్ బ్యాకర్ అయి ఉండడం వల్ల మీరు ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఒకే ఒక కార్డ్ ఇలా ఫేస్ అప్ ఉన్నట్టు ఫేస్ డౌన్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు ఇలా వాళ్ళ కార్డ్ కనపడకుండా స్ప్రెడ్ చేయండి. కనబడితే మొదటికే మోసం వస్తుంది. సో కొంచెం ప్రాక్టీస్ అదేం కష్టమేం కాదు. సో ఇలా స్ప్రెడ్ చేస్తే కనపడకుండా స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కార్డు మీరు జాగ్రత్తగా తీసి ఇట్లా బయటికి వెంటనే మీరు ఇప్పుడు ఆ కార్డు వాళ్ళ కార్డు కాదో చూద్దాం అని చెప్పి, సో ఈ లోపల మీరు వాళ్ళ కార్డు పైనే ఉంది కాబట్టి వాళ్ళ కార్డు కింద మళ్ళీ ఇలా బ్రేక్ తీసుకుంటారు అనమాట. తీసుకొని ఈ కార్డ్ని మళ్ళీ ఇలా దీని మీద పెట్టి మళ్ళీ 2 కార్డ్స్ ఒకటే సెట్ అని చేస్తారు. చేసి వాళ్ళ కార్డ్ సపరేట్గా తీస్తారు అనమాట. సో ఈ ట్రిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రిక్ మీరు ఇంకోసారి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆ డబుల్ బ్యాకర్ పైనే ఉంది కాబట్టి మళ్ళీ ఒకవేళ ఇది ఇంకోసారి చేయనప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. ఇప్పుడు ఇంకా మనం ఫైనల్ ట్రిక్ థర్డ్ ట్రిక్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ని ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు. సో స్పెక్టేటర్ ఒక డిఫరెంట్ వేలో కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే స్పెక్టేటర్ ఎన్నో కొన్ని కార్డ్స్ ఇలా తీసుకొని కార్డ్స్ని రివర్స్ చేసి ఇలా పెట్టారనమాట. సో స్పెక్టేటర్ ఇప్పుడు ఎక్కడైతే పెట్టాడో అక్కడ మనం ఆ కార్డ్ని చూసి గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేశాడు, ఎందుకంటే ఇక్కడ కట్ చేసి రివర్స్ చేశాడు కాబట్టి. సో ఈ కార్డ్ ఏంటో చూద్దాం.
ఓకే, ఇది వచ్చి ఏస్ ఆఫ్ స్పేడ్స్. సో ఇప్పుడు మనం ఆ మిగతా ఏసెస్ని కనుక్కుంటాం అనమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు ఇలా చిటికేయగానే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో ఏస్ టర్న్ అయింది. ఓకే, సో ఇది సెకండ్ కార్డ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ ఏస్ని కనిపెట్టాలి. థర్డ్ ఏస్ ఎందుకు ఒకటేసారి 2 ఏసెస్ని ఒకటేసారి కనిపెడదాం. ఓకే, ఇప్పుడు రండి, రెడీ 1 2 ఇట్లా అనగానే ఆ మిగిలిన 2 ఏసెస్ కూడా వచ్చేస్తాయి. సో గైస్, ఇది ట్రిక్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడు ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ వీడియో మనం డబుల్ బ్యాకర్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రిక్కి కూడా మనం డబుల్ బ్యాకర్ని యూజ్ చేస్తాం అనమాట. సో బట్ ఈ ట్రిక్కి మనం కొంచెం అరేంజ్మెంట్ చేయాలి అండ్ కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. బట్ అవి అంత కష్టంగా నేర్చుకోవడానికి మీరు 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో బేసిక్గా సెటప్ ఏంటంటే 4 ఏసెస్ మీరు ఫస్ట్ సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అదర్స్ ఎనీ 4 కింగ్స్ కానీ ఎనీ సేమ్ కార్డ్స్ తీసుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే ఒక ఏస్ని ప్లేయింగ్ కార్డ్ సెట్ పైన పెడతారు అనమాట. ఇలా ఫేస్ అప్ పెడతారు. ఓకే, తర్వాత ఈ డబుల్ బ్యాకర్ కార్డ్ని దాని మీద పెట్టేస్తారు. ఓకే, తర్వాత మీరు ఇంకో ఏస్ని తీసుకొని ఇలా ఫేస్ డౌన్ పెడతారు అనమాట. పెట్టి మిగతా 2 ఏసెస్ నార్మల్గా పెట్టేస్తారు. ఓకే, సో బేసిక్ సెటప్ ఏంటంటే పైన ఒక డబుల్ బ్యాకర్ ఉంటుంది, దాని కింద ఒక ఏస్ ఉంటుంది, తర్వాత కింద 2 ఏసెస్, దాని కింద ఇంకో ఏస్, కాకపోతే ఇలా ఫేస్ డౌన్ ఉంటుంది అనమాట. సో ఇది సెటప్. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు కార్డ్స్ షఫుల్ చేయొచ్చు. బట్ మీరు షఫుల్ చేసినప్పుడు ఆ పైన కింద ఉన్న ఏసెస్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు, అవి కనపడకూడదు కూడా. అంటే ఇలా ఫేస్ అప్ ఉన్నప్పుడు కనబడితే అంతగా బాగోదు. సో ఆ షఫుల్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్త చేయాలి. సో నేను అన్నీ ఇలా పర్ఫార్మెన్స్లో ఇలా షఫుల్ చేశాను అనమాట. సో ఇది ఒక ఫాల్ట్ షఫుల్ అనమాట. అంటే మీరు ఎంత షఫుల్ చేసినా కూడా కార్డ్స్ యొక్క ఆర్డర్ అనేది మారదు. సో దీని మీద కూడా నేను ట్యూటోరియల్ ఇచ్చాను. సో ఈ వీడియోకి ఈ ట్యూటోరియల్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అది నేర్చుకుంటే ట్రిక్ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఓకే, వన్స్ మీరు అట్లా ఫాల్ షఫుల్ చేసిన తర్వాత స్పెక్టేటర్ని ఎన్నో కానీ కార్డ్స్ తీసుకోమంటారు. ఎన్ని తీసుకున్నా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో బేసిక్గా స్పెక్టేటర్ ఇన్ని కార్డ్స్ తీసుకొని ఇట్లా టర్న్ చేశాడు అనుకుందాం. ఓకే, సో అండ్ మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. అంటే కిందున్న ఆ ఏసెస్ అనేవి ఈ కిందున్న ఫేస్ అప్ ఏస్ అనేది కనపడకూడదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఆబ్వియస్గా డబుల్ బ్యాకర్ ఉండడం వల్ల ఈ కార్డ్ అనేది వాళ్ళ సెలెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏస్ ఆఫ్ స్పేడ్సే వాళ్ళు తీసుకునేటట్టు చేసాం మనం బేసిక్గా. సో ఈ మీరు ఇలా చేసినప్పుడు, ఇలా ఉల్టా చేసి పెట్టినప్పుడు డెఫినెట్గా ఈ ఫస్ట్ ఉన్న కార్డ్ ఏస్ ఆఫ్ స్పేడ్స్ అయి ఉంటుంది. దానిపైన డబుల్ బ్యాకర్ ఉన్నందుకు అది వాళ్ళకి తెలియలేదు అంతే. సో ఇప్పుడు దీని తర్వాత మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు ఏస్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనం మిగతా ఏసెస్ని ఫైండ్ చేయడానికి ట్రై చేద్దామని చెప్తారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు కొంచెం ఈ పైన సెట్ని తీసుకొని కింద పెట్టేస్తారు అనమాట. పెట్టేసి మీరు ఏదైనా ఇట్లా చిటికెడ మ్యాజికల్ కేసు ఏదో ఒకటి చేసి మళ్ళీ స్ప్రెడ్ చేస్తే మనం ఆల్రెడీ ఇందాక కింద ఉల్టా చేసి పెట్టిన ఏస్ కనబడుతుంది. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఆ ఏస్ ఎక్కడుందో అవి సపరేట్ చేయాలి. ఇలా చేసి ఇది ఇలా పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు ఆ మిగతా 2 ఏసెస్ ఇక్కడ ఉంటాయి. సపరేట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ పార్ట్ కింద ఈ ఏసెస్ ఉన్న పార్ట్ పైన పెట్టేస్తారు. ఇప్పుడు బేసిక్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ 2 ఏసెస్ పైన ఉన్నాయి, ఒక ఏస్ని మనం బాటమ్కి తీసుకెళ్ళాలి. సో అది నేను పర్ఫార్మెన్స్లో ఎలా చేశానంటే, ఈ పైన ఉన్న కార్డ్ కింద ఇలా ఒక బ్రేక్ పెట్టుకున్నాను అనమాట. కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను ఇలా. తర్వాత ఇలా కింద నుంచి ఒక పోర్షన్ కట్ చేసి దీని మీద పెట్టాను. తర్వాత తీసుకునేటప్పుడు ఆ ఏస్తో పాటు ఆ సెట్ మొత్తం తీసుకొని మళ్ళీ దాని కింద పెట్టాను. సో దానివల్ల వాళ్ళ కార్డ్ కిందకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇంకోసారి చెప్తాను. సో ఇప్పుడు 2 ఏసెస్ పైన ఉన్నాయి, ఒక ఏస్ని మనం కిందికి తీసుకెళ్ళాలి. అది ఎలా అంటే, మీరు ఇలా పైన కార్డ్ కింద ఇట్లా ఒక ఇట్లా గ్యాప్ పెట్టుకుంటారు. అంటే ఇలా పుష్ చేసి ఇలా గ్యాప్ పెట్టుకుంటారు అనమాట, ఓన్లీ పైన కార్డ్ కింద. తర్వాత ఇది ఇలా పట్టుకొని కింద నుంచి ఒక సెట్ తీసుకుంటారు, ఇది దీనిపైన పెడతారు. తర్వాత మళ్ళీ తీసేటప్పుడు ఈ కింద సెట్ తీసేటప్పుడు
ఈ పైన వేలుతో మీరు ఇంత గ్యాప్ పెట్టుకున్న కార్డ్ని పట్టుకొని కింద సెట్ని మొత్తం తీసి ఇలా పైన పెట్టేస్తారు. సో ఇప్పుడు ఒక ఏస్ పైన ఒక ఏస్ కిందికి ఉంటుంది అనమాట. తర్వాత ఇది చాలా ఆటోమేటిక్ మూవ్ అనమాట, దీనికి ఏం ప్రాక్టీస్ అవసరం లేదు. ఈ మూవ్ నేను జోకర్ స్కాచ్ అనే కార్డ్ ట్రిక్లో కూడా యూజ్ చేశాను. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే బటన్ వేలు ఈ ఇండెక్స్ ఫింగర్ రెండింటిని ఐ మీన్ కింద ఈ ఫింగర్స్తో ఇలా పట్టుకుంటారు డెక్ని. ఎప్పుడైతే మీరు ఇలా త్రో చేస్తారో సో అలా ఐ మీన్ కొంచెం స్పీడ్గా చేయాలి, లేదంటే ఇట్లా మల్టిపుల్ కార్డ్స్ వస్తాయి. మీరు కొంచెం ఫాస్ట్గా చేస్తే ఓన్లీ ఏసెస్ ఒక్కటి ఇలా వచ్చేసి మిగతా కార్డ్స్ అన్నీ ఇంకో చేతిలో పడతాయి అనమాట. సో ఇది అనమాట. సో ఇలా చేయాలి. సో గాయస్ ఇది ట్రిక్, ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇలానే ప్లేయింగ్ కార్డ్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ కార్డ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నేను మరో ఇంట్రెస్టింగ్ కార్డ్ ట్రిక్ మీకు నేర్పిస్తాను. అంతవరకు బాయ్.